నమస్కారం అండి, నా పేరు విజయ నాగవేరు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ కాల్ అండి. ఇది వచ్చేసి నథింగ్ టాక్ ఈస్ ప్రెజెన్స్ పా పిక్చర్ ప్రెజెన్స్ అంటున్నారు. గాట్ టాలెంట్ ఆల్ ఏజ్ ఫ్రెషర్స్ ఆల్సో కెన్ అటెండ్. సో ఇది వచ్చేసి విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం నేటివ్ లాంగ్వేజ్ అంటే ఆ ఏరియాలో ఉండే యాస తెలిసిన వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది అని అంటున్నారు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికీ కూడా. సో మన సబ్స్క్రైబర్లో కొంతమంది సార్ నేను వైజాగ్ బేస్డ్గా ఉన్నాను, వైజాగ్ దగ్గరలో ఉన్న కాస్టింగ్ కాల్స్ ఏదైనా ఉంటే చెప్పండి అని అడగటం జరిగింది. సో అలాంటి వాళ్ళందరికీ యూజ్ అయ్యిద్ది అని అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి వెన్యూ వచ్చేసి ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్ విజయనగరం అండి, బిసైడ్ భాష్యం పబ్లిక్ స్కూల్. ఇది ఎప్పుడు ఆడిషన్ జరుగుతుందంటే మే నెల అంటే ఈ నెల 31వ తారీఖున ఫ్రైడే 2024 సంవత్సరం. సో నోట్ ప్లీజ్ సెండ్ యువర్ ప్రొఫైల్ అంటే మీ పేరు, ఏజు, హైటు, కాంటాక్ట్ నెంబరు, మీరు ఎక్కడ ఉంటారు ఆ వివరాలతో పాటు 2 ఫోటోలు అలాగే 2 యాక్టింగ్ వీడియోలు కూడా పంపించండి అని అంటున్నారు. 2 అని ఇక్కడ వాళ్ళ వాట్సాప్ నెంబర్స్ 2 నెంబర్లు ఇచ్చారండి. ఆ నెంబర్స్ 2 నేను మీకు చెప్పే ఒక ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన కొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్లు ఏం అడుగుతున్నారు అంటే, అన్న నేను మిగతా వాళ్ళలాగా ఇంత కష్టపడలేను, సో నేను మాత్రం ఐ వాంట్ టు బికమ్ ఏ హీరో, సో దానికి ఏదైనా షార్ట్ కట్ ఉంటే చెప్పండి అని అడగటం జరిగిందండి. దానికి నేను చెప్పే సమాధానం ఏంటంటే, బెటర్ సినిమా ఇండస్ట్రీనే కాదు ఏ ఇండస్ట్రీ కూడా ప్రయత్నించొద్దు నువ్వు. ఎందుకు అంటే షార్ట్ కట్ ఎప్పటికీ కూడా షార్ట్గానే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్ట్ ఫుడ్ అనేది అంటే కైండ్ ఆఫ్ పిజ్జా కావచ్చు, బర్గర్ కావచ్చు, లేదంటే కైండ్ ఆఫ్ నూడిల్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఆ టైంకి మన ఆకలి తీరుస్తాయి. కానీ రెగ్యులర్గా అయ్యేది తింటే ఏమవుతుంది, ఇట్స్ మైదా. ఓకే, దాంట్లో డిఫరెంట్ ఫుడ్ కలర్స్ కలుపుతాం. అంతేకాకుండా టేస్టింగ్ సాల్ట్ అని మనం ఏదేదో తింటాం. కంటిన్యూస్గా అదే తింటే ఏమవుతుంది, మన బాడీ అనేది పాయిజనస్ అయ్యి చచ్చిపోతాం, రైట్? అలాగే ఫాస్ట్ ఫుడ్ కావచ్చు, ఫాస్ట్ సక్సెస్ కావచ్చు, ఇమీడియట్గా మనల్ని ఇది చేయవు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బియ్యమే ఉంది. ఈ బియ్యం అనేది ఒక వడ్డు గింజని మనం తీసుకెళ్ళి మన సబ్స్క్రైబర్లు చాలామంది రైతులు ఉన్నారు అనుకోండి, వ్యవసాయం చేసేవాళ్ళు. సో మనం తీసుకెళ్ళి వ్యవసాయ పొలంలో వేస్తాం వడ్ల గింజల్ని, నారుమడి అవుతుంది. అది నారు కింద వస్తుంది. నారు అనేది ఒక శాచురేటెడ్ టైం అంటే ఒక 20 days 30 days నారు పెరగాలి. పెరిగిన తర్వాత దాన్ని ఏం చేస్తాం, నారుమడిని తీసి మనం నాట్లు వేస్తాం, రైట్? నాట్లు వేసిన తర్వాత మళ్ళీ ఒక శాచురేటెడ్ టైం ఒక 1 month అలా గ్యాప్ ఇస్తాం. గ్యాప్ ఇచ్చిన తర్వాత మొదటిసారి కలుపు తీస్తాం. కలుపు తీసిన తర్వాత మళ్ళీ 1 month గ్యాప్ ఇస్తాం. మళ్ళీ సెకండ్ టైం కలుపు తీస్తాం. మళ్ళీ 1 month గ్యాప్ ఇస్తాం. తర్వాత ఏం చేస్తాం, మనం దాన్ని ఏమంటారు, వరిలో చిన్న మొలకలు స్టార్ట్ అవుతాయి. అంటే బియ్యం గింజలు, ధాన్యం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. దానికి మధ్యలో మందు కొట్టడం అని రకరకాలుగా దానికి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ఆ రిక్వైర్మెంట్ అంతా ఫుల్ఫిల్ చేస్తాం. ఫైనల్గా వడ్ల గింజలు దానికి వస్తాయి. అంటే కోతకు దగ్గర పడుతుంది. సో కోతకు దగ్గర పడిన తర్వాత మనం ఏం చేస్తాం, కోస్తాం. కోసిన వెంటనే వడ్ల గింజల్ని రాలుస్తామా, రాల్చం. దాన్ని ఎండబెడతాం. ఎండబెట్టిన తర్వాత ఏం చేస్తాం, పూర్తిగా ఎండిని అనుకున్న తర్వాత అంటే కనీసం ఒక 1 week 10 days టైం ఇచ్చి ఆ తర్వాత వడ్లు రాలుస్తాం. రాల్చిన వడ్లని బస్తాలకు ఎత్తటాలో లేదంటే గాదికి నింపటాలో ఏదో ఒకటి చేస్తాం. గాదికి నింపుకొని ఎప్పుడైతే రేట్ వస్తుందో అప్పుడు అమ్ముకుంటాం. అప్పుడు ఆ తర్వాత ఆ వడ్ల గింజల్ని మనకు కావాల్సిన దాన్ని మనం ఏం చేస్తాం, రైస్ మిల్లుకి వేసుకొని వరి పొట్టు తీసేసి తవుడు తీసేసి ఏదైతే రైస్ ఉందో అది మనం తింటాం. ఇది మొత్తానికి మీకు ఎంత టైం పడుతుంది, సమ్వేర్ అబౌట్ 6 months to 8 months టైం పడుతుంది కదా, రైట్? సో అంటే ఒక 6 months నుండి 8 months టైం పట్టిన దాన్ని మాత్రం మనం తింటే మనం హెల్తీగా ఉంటాం. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తా. మనం పుట్టిన వెంటనే పరిగెత్తగలమా, లేదు. కనీసం బోర్లా పట్టడానికి మనకు 4 months టైం పడుతుంది. ఆ తర్వాత కనీసం లేచి నిలబడటానికి ఇంకొక 4 months టైం పడుతుంది. ఆ తర్వాత మనం కనీసం వాకర్లోనూ ఏదో ఒకటి పట్టుకొని గోడలు పట్టుకొని నడవటానికి ఇంకో 4 months టైం పడుతుంది. ఆ తర్వాత మనం పరిగెత్తడానికి ఇంకో 4 months, అంటే కనీసం 1 నుండి 1.5 year ప్రాసెస్ ఇదంతా. అలా కాకుండా మనం వచ్చేసాం పరిగెత్తుకుంటే చేసేసాం అన్నట్లయితే ఇట్ వోంట్ హ్యాపెన్. మనం
యాక్యురేట్గా మనం ఎప్పుడైతే ప్రయత్నాలు అనేవి చేస్తామో ఆ ప్రయత్నం మాత్రమే సక్సెస్ అవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. అలాంటి ప్రయత్నాలు చేస్తే మాత్రమే సక్సెస్ అవుతారు. అంతేకాని మీరు వచ్చారు టకటక ఏదో చేశారు అన్నట్లయితే అది మీకు యాక్యురేటెడ్గా ఉండదు. అలాంటి ప్రయత్నాలు మీకు వర్కౌట్ అవ్వవు. అలాంటి ప్రయత్నం అనేది సినిమా ఇండస్ట్రీలోనే కాదు, ఏ ఇండస్ట్రీలో కూడా మీకు వర్కౌట్ అవ్వదు. సో అలాంటి ప్రయత్నాలు చేయకుండా జెన్యూన్గా ప్రయత్నాలు చేస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాంటి ప్రయత్నాలు మాత్రం మీకు సక్సెస్ ఇస్తాయి అనేది నేను బలంగా నమ్ముతున్నాను. మీరు కూడా నమ్మినట్లయితే మీరు కూడా అలాంటి ప్రయత్నాలే చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ కాల్ ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదండి. సో వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 6300493607. ఐ రిపీట్ 6300493607. సెకండ్ నెంబర్ వచ్చేసి 7997885350. ఐ రిపీట్ 7997885350. డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదండి. ఈ పర్టికులర్ కాస్టింగ్ కాల్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి వాళ్ళని ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు ఒక కాస్టింగ్ కాల్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి కాస్టింగ్ కాల్ ద్వారా మీ అందరికి మంచి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా? లైక్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.